జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశ రాజకీయాల్లో ఎవరు ఊహించని ఒక విచిత్రమైన రాజకీయ పరిణామం చోటు చేసుకునింది. బీహార్లో జరిగినటువంటి ఒకే ఒక ఉప ఎన్నిక ఫలితం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ చర్చకి అయితే తెరతీసింది. 3 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు బయటకు రాగానే ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారిపోయినాయి. ఒకవైపు మధ్యప్రదేశ్లోని దతియాలో అభ్యర్థిని మార్చడంతో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధిస్తే, మరోవైపు గుజరాత్లోని మంజల్పూర్లో బీజేపీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ జయకేతనం ఎగరవేసింది. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకుల చూపు, జాతీయవాదుల దృష్టి మాత్రం బీహార్లోని ఒక్క బాంకీపూర్ నియోజకవర్గం పైనే పడింది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మన హిందుత్వానికి, మన జాతీయవాదానికి వెన్నుముకగా నిలిచినటువంటి ఆ కంచుకోటలో జనస్వరాజ్ పార్టీ అధినేత అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఏకంగా 18,953 ఓట్ల భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అయినటువంటి నీరజ్ను ఘోరంగా ఓడించి సరికొత్త సంచలనానికి తెరదీసినాడు. ఈ విజయం నమోదవగానే విజయోత్సాహంతో మాట్లాడినటువంటి ప్రశాంత్ కిషోర్, నేను గెలిచానని చెప్పి బాంకీపూర్ అనేది రాత్రికి రాత్రే ఏమి బెంగళూరు అయిపోదు, కానీ ఖచ్చితంగా 2-3 నెలల్లో ప్రత్యక్ష మార్పు అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. బీహార్ పాలనకు ఒక మంచి వ్యక్తి సీఎం కావాలి, కానీ ఏ నేరస్తుడు కాకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ ప్రశాంత్ కిషోర్. ఈయన వచ్చాడమ్మా ఈరోజు సాంప్రదాయాన్ని శుద్ధపోసినట్టు ఈయన పెద్ద ప్రతివర్త. ఈరోజు ఈయన వచ్చి నీతులు చెప్తాడు. అసలు బాంకీపూర్ అంటే ఏంటో, దాని వెనక ఉన్నటువంటి పక్కా చరిత్ర ఏంటో మనం ఒక్కసారిగా లోతుగా మాట్లాడుకోవాలా. బాంకీపూర్ అనేది సాధారణంగా ఏదో అట్లొచ్చి ఇట్లా పోయేటటువంటి ఒక సాధారణ అసెంబ్లీ సీటు ఎంత మాత్రం కూడా కాదు. ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నేత అయినటువంటి శ్రీ నితిన్ నబీన్ గారి సొంత గడ్డ. 1995 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 30 ఏళ్లుగా ఈ నియోజకవర్గం అంటే బీజేపీ అడ్డా అనే స్థాయిలో గట్టిగా పట్టున్నది. అలాంటి సెంటిమెంట్ ఉన్న చోట అసలు బలమైన క్యాడర్ కానీ, ఎంత మాత్రం పార్టీ వ్యవస్థ కానీ లేనటువంటి ప్రశాంత్ కిషోర్ గెలిచాడంటే అది సాదాసీదా విషయమే కాదు. అర్థమవుతుందా? ఏ ఓటరు ఏ ఒక్క పార్టీకి జీవితాంతం బానిస కాదు అని చెప్పేసి బాంకీపూర్ ప్రజలు ఈ తీర్పు ద్వారా స్పష్టమైన సందేశాన్ని అయితే ఇచ్చారు. అసలు ఈ ఓటమి వెనక ఉన్నటువంటి నగ్న సత్యాలను కూడా ఒక్కొక్కటిగా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఏమి లేని ప్రశాంత్ కిషోర్ అడగాల్చడం ఏంది కాదు. గత 30 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతూ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఓడిపోయేది ఏంది? ఖచ్చితంగా అది మనం ఆలోచించాల్సిన విషయమే కదా. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి భరత్ తివారీ ఎన్కౌంటర్ను ప్రతిపక్షాలు బాగా రాజకీయంగా వాడుకున్నాయి. అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, పాట్నాలో కాన్సర్ కోచింగ్ సెంటర్ చుట్టూ జరిగినటువంటి వివాదాన్ని కూడా ఈ ప్రత్యర్థులు యువతలో బీజేపీకి వ్యతిరేకంగా మార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కలిసి ఈ ఉప ఎన్నిక ఫలితం పైన ప్రభావం చూపించాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులే భావిస్తారు. అంతేందుకు ఈ కాన్సర్ గురించి మనమే యూట్యూబ్లో వీడియో చేస్తే మనోళ్లే చాలా మంది వ్యతిరేకించారు. కొంతమంది వచ్చేసి అవునా ఇన్ని రోజులు అతను ఏదో మంచివాడు అనుకున్నాము, ఇతను ఇలాంటి వాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడినారు. అయితే ఇక్కడ మనం ఒక చేదు నిజం అయితే తెలుసుకోవాలా. మన సమాజంలో ఏళ్ల తరబడి చేసినటువంటి ఒక మంచి పని కంటే ప్రత్యర్థులు చేసేటటువంటి విష ప్రచారాలు, అలాగే చెడు ప్రచారాలే ప్రజలను చాలా త్వరగా ఆకర్షిస్తాయి. అంతెందుకు ఇప్పుడు రాహుల్ గాంధీనే ఉన్నాడు, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆయన చేసిన మంచి పని ఏదైనా ఒకటి చెప్పండి. ఎప్పుడు చూసినా కూడా బీజేపీ మీద కావచ్చు, హిందుత్వం మీద కావచ్చు, దేశం మీద కావచ్చు, ఆయన చేసే పనుల్లో ఏందయ్యా అంటే విషం చంపడమే, లేకపోతే పెట్రోల్ గూడం అగ్గిపొలగేయడం, ఇదే కదా ఆయన చేసేది. కానీ ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దేశంలో? ఆయన ప్రధాని కావాలని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు. మన దౌర్భాగ్యం అది. ఆ దుష్ప్రచారాన్ని ఇక్కడ కూడా ఆయుధంగా మార్చుకున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా కొంత విమర్శలు వచ్చిన మాట అయితే నిజమే. కానీ ఒక ఉప ఎన్నికలో ఓడిపోయిందని చెప్పేసి బీజేపీ బలం అంతా కూడా పూర్తిగా పోయిందని కూడా చెప్పలేం. ఆ విధంగా మాట్లాడినారంటే వాళ్ళకంటే మూర్ఖులు ఇంకొకరు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఎదురు దెబ్బలు భారతీయ జనతా పార్టీ కొత్త ఏం కాదు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి అప్పుడప్పుడు తగిలితేనే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా తయారవుతారు, ఇంకా అలర్ట్గా ఉంటారు. గతంలో కూడా ఎన్నోసార్లు ఇదే విధంగా జరిగింది. కానీ ప్రతిసారి కూడా తన తప్పులను సరిచేసుకొని మళ్ళీ మరింత బలంగా భారతీయ జనతా పార్టీ తిరిగి వచ్చింది. అందుకే ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని వచ్చే ఎన్నికల్లో ఈ బాంకీపూర్లో మళ్ళీ బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పేసి ప్రయత్నించడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తుంది. అది అసలు విషయం. అంతేందుకు రాబోయే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దెబ్బలు తగిలితేనే వాళ్ళు ఇంకా బాగా బలంగా ఉంటారు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన
విజయం కంటే ఇంకా పెద్దదిగా ఉంటుంది అన్నట్టు ఇక భారతీయ జనతా పార్టీ గెలుపు కూడా ఇంతకంటే ఇంకా పెద్దగానే ఉంటాయి. మనమేమి దీన్ని తక్కువగా చేయాల్సిన అవసరం లే, మనమేమో ఆలోచించాల్సిన అవసరం లే. ప్రతి ఒక్కటి కూడా మనకు గుణపాఠంగా తీసుకోవాలి అంతే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.